ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ప్రియ దైవజనమా, మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి శోధనలు ఎదురైనప్పుడు మనకు భద్రత లేదని మనం కృంగిపోవచ్చు. కానీ సర్వశక్తుడైన దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏమిటంటే, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దీని అర్థం, ఒక బలమైన ప్రాకారాన్ని మన చుట్టూ ఉంచి ఆయన మనల్ని కేవలం భద్రపరచడమే కాకుండా అత్యంత విలువైన రత్నములతో మనకు సరిహద్దులను ఏర్పరిచి ఘనతను అనుగ్రహిస్తారు. ఈ లోకం మనల్ని తక్కువగా చూసినా దేవుని దృష్టిలో మనం ప్రశస్తమైన వారము. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులలో నిరుత్సాహపడక, దేవుడు మీకు అనుగ్రహించబోయే ఆ ఉన్నతమైన స్థితిని బట్టి మరియు ఆయన ఇస్తున్న భద్రతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన మిమ్మల్ని హెచ్చించి మీ సరిహద్దులను విశాలపరచును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ప్రియ దైవజనమా, మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి శోధనలు ఎదురైనప్పుడు మనకు భద్రత లేదని మనం కృంగిపోవచ్చు. కానీ సర్వశక్తుడైన దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏమిటంటే, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దీని అర్థం, ఒక బలమైన ప్రాకారాన్ని మన చుట్టూ ఉంచి ఆయన మనల్ని కేవలం భద్రపరచడమే కాకుండా అత్యంత విలువైన రత్నములతో మనకు సరిహద్దులను ఏర్పరిచి ఘనతను అనుగ్రహిస్తారు. ఈ లోకం మనల్ని తక్కువగా చూసినా దేవుని దృష్టిలో మనం ప్రశస్తమైన వారము. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులలో నిరుత్సాహపడక, దేవుడు మీకు అనుగ్రహించబోయే ఆ ఉన్నతమైన స్థితిని బట్టి మరియు ఆయన ఇస్తున్న భద్రతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన మిమ్మల్ని హెచ్చించి మీ సరిహద్దులను విశాలపరచును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.